ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మటన్ కర్రీ. ముందుగా దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్లో బగారాకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర, కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం మసాలాలు దంచినవి కూడా పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మటన్ని క్లీన్ చేసుకోవాలి. మటన్ని మంచిగా 2 to 3 times శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా కడిగిన తర్వాత మటన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయి ఉంటాయి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు అల్లం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకోవాలి. అలా మటన్ని మనం కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిపై మూతను పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల అందులో ఉండే వాటర్ అనేటివి బయటికి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలా వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం అలా మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు స్టవ్ పై అలానే ఉంచాలి. ఇలా కాసేపు మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మూత తీయాలి. ఇప్పుడు వాటర్ అనేది మొత్తం ఇంకిపోతాయి. ఇప్పుడు మనం కర్రీని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం తగినంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారం అనేది మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత కాసేపు దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిపై మూతను పెట్టుకోవాలి. మూతపై కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఆవిరికి అందులోకి వాటర్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఆ వాటర్ని కూడా మటన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తగినంత వాటర్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత సూప్ కావాలో దానికి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి ఆయిల్ అనేది మనకి ఇలా పైకి తేలుతూ ఉంటుంది. అలా కాసేపు ఉంచిన తర్వాత కుక్కర్ మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు 3 విజిల్స్ వచ్చేదాకా అలాగే ఉంచుకోవాలి. 3 విజిల్స్ అయిపోయే తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత మనం మటన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మీట్ మసాలాని కూడా యాడ్ చేయాలి. అంతే అండి, మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకవేళ మనకు వాటర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే కాసేపు స్టవ్ పై అలాగే ఉంచాలి. ఇప్పుడు మనకు మటన్ సూప్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.